Hi viewers. So today I am going to say about education. ఎడ్యుకేషన్లో ఎన్ని మార్పులు చెందినా సరే, ఎంత మార్పు వచ్చినా సరే ఇంకా మార్పు కోరుకుంటున్నారు. ఇంకా మారాలి, ఇంకా మారాలి, ఇంకా ఏం మారాలి అని చెప్పేసి అనేది తెలవట్లే కానీ మారాలని అంటున్నారు. వాట్ షుడ్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఈ రోజుల్లో ఒక ఎల్కేజీ చదివించాలి అని అంటే నేను సంవత్సరానికి 1,00,000 కడుతున్నాను ఎల్కేజీకి అని చెప్పేసి అంటున్నారు. దేనికి 1,00,000? ఎందుకు 1,00,000? అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఏమని చెప్తారు తెలుసా? ఏంటంటే ఫ్యూచర్లో ఐఐటి సార్, ఎన్ఈఈటి సార్, ఏఐట్రిపుల్ సార్, ఇవన్నీ ఉండాలంటే బేస్ మంచిగా ఉండాలి సార్. బేస్ మంచిగా ఉంటేనే ఇప్పటి నుంచి స్ట్రాంగ్ ఉంటేనే మంచిగా ఉంటుంది సార్. రేపటి రోజున సీట్లు కొడతారు సార్ అని చెప్తారు. అప్పుడెప్పుడో జరగబోయేదాని ఐఐటి వాడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత సంపాదించేదానికి ఎల్కేజీలో ఏబిసిడీలు 1 2 3లు అలు నేర్చుకునేదానికి అసలు దీనికి దానికి లింకప్ పెట్టి ₹1,00,000 ఫీజు కడుతున్నారు అనే క్వశ్చన్ ఏ పేరెంట్ అయినా అడుగుతారా? అడగరు. ఎందుకంటే వీ వాంట్ క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఉంటే చాలు. ఇప్పుడు ఈ రోజుల్లో పేరెంట్స్ అని నేను అంటున్నా అని చెప్పేసి అని ఫీల్ అవ్వకండి. అందరూ అంతే ఉన్నారు. ఏంటంటే చెప్పనా, ఒక బోర్డు మీద మేము 99% మార్క్స్ సంపాదించే సంస్థ అని పెట్టి ఇంకో బోర్డు మీద మేము రియల్ సబ్జెక్ట్ ఏంటో నేర్పిస్తాము అనేది ఉంటే ఆల్ పీపుల్ గో టు 99% మార్క్స్. ఇది రియల్ అండి. ఇది మనసాక్షిగా చెప్తున్నాను. ఏంటంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏంటంటే దిస్ ఈజ్ రియల్. అంటే మనం అలా మారిపోయాం. మనకు అక్కడ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు. 99% మార్క్స్ వచ్చినాయా లేదా మా వాడికి, అంతే. నేను సొసైటీలో నా కొడుకు గురించో నా కూతురు గురించో నేను హ్యాపీగా గట్టిగా చెప్పుకోవాలి. నాకు 99% మార్క్స్ వచ్చినాయి, ఏఐట్రిపుల్లో సీట్ వచ్చింది, ఐఐటి ఖరగ్పూర్లో చేస్తున్నాడు. ఇలాంటివే కోరుకుంటున్నారు తప్ప సబ్జెక్ట్ ఎంత ఉంది, ఏంటి, సబ్జెక్ట్ నేర్చుకున్నాడా లేదా అనేది ఎవ్వరికీ వద్దు. అండ్ కమింగ్ టు స్కూల్స్ గురించి తీసుకుంటే, ఇప్పుడున్న స్కూల్స్లో నేను మ్యాక్సిమం అంటే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి నా 2012లో నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. ఐ డిడ్ మై పీజీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూసుకుంటే చాలా వరకు స్కూల్స్లో అసలు ఫిజికల్ ఎడ్యుకేషన్ మీన్స్ అంటే అసలు గ్రౌండ్ ఉండట్లేదు. ప్లే గ్రౌండ్ అనేది ఎవరు ఒక పేరెంట్ కూడా అడగట్లేదు. ప్లే గ్రౌండ్ ఉందా మీ స్కూల్కి అని చెప్పేసి కూడా అడగకుండానే ప్లే గ్రౌండ్ లేదా? ప్లే గ్రౌండ్ లేకపోతే అసలు పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోతే హౌ కెన్ మెంటల్లీ దే విల్ బీ వెరీ యాక్టివ్? ఇలాంటి క్వశ్చన్స్ వేసుకోండి మీరు పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు స్కూల్స్లో. యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్న స్కూల్స్ నుంచే మంచి కిడ్స్ అనేవాళ్ళు వస్తారు తెలుసా. మంచి కిడ్స్ మీన్స్ దే విల్ బీ వెరీ యాక్టివ్ మెంటల్లీ. అంతేగాని ఈ బుక్లో ఇది ఉంది, ఇందులో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇందులో 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టిక్ చేస్తున్నా, ఇందులో 3 క్వశ్చన్స్ కంపల్సరీ ఎగ్జామ్లోకి వస్తాయి, ఇవి చదవండి. జస్ట్ డంపింగ్ వాట్ ఎవర్ ఇన్ టెక్స్ట్ బుక్ ఇన్ ద బ్రెయిన్ ఆఫ్ ద స్టూడెంట్, అంతే. ఇదేనా సబ్జెక్ట్ అంటే? ఈజ్ దిస్ ద సబ్జెక్ట్? ఇది కాదు కదా. బయాలజీ అంటే చెప్పండి ఏంటి, బయటికి తీసుకెళ్ళండి, నేచర్ని చూపించండి, బాటనీ చెప్పండి, ప్లాంట్స్ని చూపించండి. దెన్ దే విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద రియల్ సబ్జెక్ట్. ఫిజిక్స్ రియల్గా చూపించండి. థర్మోడైనమిక్స్ అయినా సరే, కైనమాటిక్స్ అయినా సరే రియల్ లైఫ్లో చూపిస్తే అప్పుడు వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అనేది రియల్గా తెలుస్తుంది స్టూడెంట్స్కి. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో మనకి కావాల్సింది 99% మార్క్స్ లేకపోతే సీట్స్ ఇవి కాదు. సబ్జెక్ట్ ఉందా లేదా అనేది చూస్తే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా సరే దే విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ డెఫినెట్లీ. ఇది ఏంటంటే 99% మార్క్స్ వచ్చినోడు ఎప్పుడైనా సరే వాడు ఏమనుకుంటాడంటే నేను ఎంతసేపు పక్కోడిని బీట్ చేయాలన్న ఫీలింగ్లోనే ఉంటాడు. కానీ ఎంతసేపు నేను ఇంకా ఆ సిరీస్లో బుక్స్ ఈ సిరీస్లో బుక్స్ అన్నిటినీ నేను చదవాలి అన్న ఫీలింగ్లోనే ఉంటాడు. కానీ వాడికి సబ్జెక్ట్ మీద నాకు ఎంతవరకు వచ్చింది, నేను ఆ సబ్జెక్ట్ని వాడు లైఫ్ మీద ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అనేది ఉండదు వాళ్ళకి. ఇఫ్ అట్ ఆల్ ద సబ్జెక్ట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్, దెన్ he or she enjoys the studies definitely.
చాలామంది నేను చూస్తున్నాను, ట్యూషన్స్ అంటారు, 4:30కి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్స్ అంటున్నారు, అవ్వంటున్నారు ఇవ్వంటున్నారు, కూర్చోబెట్టి రుద్ది 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 లాస్ట్కి వాడికి 80 మార్క్స్ వచ్చాయి అనుకో, అగో వాడికి 90 వచ్చాయి నీకు 80 వచ్చాయి ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు ఈ రోజున. ఐఎమ్ సీయింగ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఇదే పరిస్థితి ఉన్నారు. సో పేరెంట్స్ మీలో కొంచెం చేంజ్ తీసుకొచ్చుకోండి. నేను ఒక చిన్న ఆలోచన చెప్తాను, ఏంటంటే తెలుసా, ఒక స్కూల్లో ఒక చిన్న గార్డెన్ లాంటిది ఏదన్నా సమ్ ఫ్రూట్ గార్డెన్ వేసి అక్కడున్న పిల్లలతో వాళ్ళతోటే అవి పెంచి, మీన్స్ అంటే వాటి ప్రొటెక్షన్ మొత్తం వాళ్ళే తీసుకొని ఆ ఫ్రూట్స్ వాళ్ళే తినేటట్టు చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ఎంత కేర్ఫుల్గా చూసుకుంటారో ఆ ప్లాంట్స్ని, వాళ్ళు మళ్ళీ ఫ్రూట్స్ ఇస్తుంది కాబట్టి ఆ ప్లాంట్. సో ఏంటంటే దిస్ వాజ్ ద రియల్ ఎడ్యుకేషన్. బట్ మనకి ఇవి నచ్చవు. ఈ మొక్కలు పెంచుడు ఏంటి, ఈ ఆటలు ఆడడం ఏంటి, మేము లక్షలు లక్షలు పోసి పంపించేది దీనికోసమా, చదువులు చెప్పండి చాలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అబౌట్ ఎడ్యుకేషన్, టుడేస్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకొస్తామని గవర్నమెంట్ చాలాసార్లు అంటే కొన్ని CCE మోడల్స్ అని చెప్పేసి, యాక్టివిటీస్ అని చెప్పేసి ఇంటికి పంపిస్తూ ఉంటారు. ఈ యాక్టివిటీ చేసుకొని రా, పొల్యూషన్ గురించి చేసుకొని రండి, ఆ యాక్టివిటీ ఈ యాక్టివిటీ పిల్లలు ఎంతవరకు చేస్తారో నాకు తెలియదు, కానీ ఈలోపు పేరెంట్స్ మాత్రం అందులో పర్ఫెక్ట్ అయిపోతారు. వాటికి తీసుకొచ్చే మెటీరియల్ దగ్గర నుంచి 2-3 డేస్ బజార్లన్నీ తిరిగి మరీ తీసుకొచ్చి వాడికి యాక్టివిటీ చేసి పంపిస్తారు. ఆ యాక్టివిటీలో ఏమేమి యూజ్ చేశారు, ఎంత కష్టపడ్డారు అనేది వాడికి తెలీదు, ఆ కిడ్కి తెలీదు, వాళ్ళ పేరెంట్స్కి తెలుసు. సో ఏదన్నా యాక్టివిటీ ఇచ్చినప్పుడైనా సరే వాళ్ళని చేయనియండి. బెటర్ లెట్ దమ్ స్విమ్ ఇన్ దట్. అందులో ఉన్న కష్టం ఏంటో తెలుసుకుంటేనే కదా వాళ్ళు కూడా దానిలో ఉన్న సారం ఏంటో తెలుసుకుంటే అప్పుడు దానిలో సక్సెస్ వస్తే అది ఎంజాయ్ చేయగలుగుతారు. అంతేగాని సగానికి సగం మనం చేసేసి లాస్ట్లో వాడికి ఇచ్చేస్తే ఏముందిలే ఇంతో అంతే అని చెప్పేసి అని అంటారు. దిస్ ఈజ్ వాట్. అందుకే చాలామందికి బయట ఇప్పుడు ఏంటంటే సమాజంలో కూడా ఎథిక్స్ అనేవి కూడా ఉండకుండా పోతున్నాయి. ఏముంది పక్కోడి మీద ఎంతసేపు ఈ వాడికన్నా నాకు ఎక్కువ వచ్చినాయా లేవా, వాడికన్నా నేను ఎన్ని మార్క్స్ ఎక్కువ ఉన్నాను, లేకపోతే వాడి యాక్టివిటీ బాగుందా నా యాక్టివిటీ బాగుందా, ఇదే ఎంతసేపు కంపారిజన్ మీద బతకడమే తప్ప నాట్ ఎట్ ఆల్. సో పిల్లల్లో ఈ ఎడ్యుకేషన్ అనేది పొలిటికల్గా కానీ ఎవరు మార్పులు తీసుకొచ్చినా కానీ మన పేరెంట్స్లో మార్పు వచ్చి పేరెంట్స్ అడిగితే ఆటోమేటిక్గా స్కూల్స్ అరేంజ్ చేస్తాయి. గ్రౌండ్స్ అయినా సరే, ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అయినా సరే, ఈ గార్డెనింగ్, నేను చెప్పిన ఇప్పుడు గార్డెనింగ్, ఇలాంటివన్నీ వాళ్ళలో తీసుకొస్తే ఆటోమేటిక్గా డెఫినెట్గా చేంజెస్ వస్తాయి. అంటే ఇలా అంటున్నానని కొంతమంది ఏమన్నా అనుకోవచ్చు, ఎందుకంటే మీరు కూడా ఒక పేరెంటే కదా, మీరు కూడా అనని నన్ను క్వశ్చన్ చేయొచ్చు. బట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద ఫ్యాక్ట్. ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి. మనం ఎలా చదువుకున్నాము, మనం చిన్నప్పుడు ఎటువంటి స్ట్రెస్ లేకుండా, ఇప్పుడు పిల్లలు ఎలా చదువుతున్నారు విత్ కంప్లీట్ స్ట్రెస్. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఇన్ టెక్స్ట్ బుక్స్ ఈజ్ డంప్డ్ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్రెయిన్ ఆఫ్ ద కిడ్. దిస్ ఈజ్ వాట్ గోయింగ్ ఇన్ present education. So think of it, friends, and make your kid as a good citizen. ఎప్పటికీ ఒక డాక్టరు, ఒక ఇంజనీరు ఇదేనా, ఇంకా డిఫరెంట్? వై కాంట్ యువర్ కిడ్ బికమ్ ఎ పొలిటీషియన్ విచ్ కెన్ చేంజ్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్? ఇలాంటి థాట్స్ తీసుకురండి వాళ్ళకి, అప్పుడు దే విల్ బీ గుడ్ సిటిజన్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ and subscribe my channel, like, comment, share. You can share your comments with me, and thank you.